మీటింగ్ యాగశాల ఇంటికి రమ్మనప్ప యాగశాల కాడికి రమ్మన్నా బాబు अस्मभ्यो विश्वा वजनानि विद्वान् पुमान् पुमा अस्तो सम्परिपात विश्वताः मङ्गले नमस्यत सौभाग्यमस्तेन त्वया संविपरीतना अत्यतप्राप्तप्रियमेधारो अस्यता अत्रन्दव प्रगा उदविरणधृष्टर्यता परमेन्द्रा फला पुष्पायास्त पुष्पे बृहस्पति प्रचोदास्तानो वञ्जन्तो स्वाहा राधा कृष्ण भगवान की జై శ్రీకృష్ణ. ఈరోజు చివరి రోజు 14వ రోజు ఆయుధ చండి అతిరుద్రం విశ్వశాంతి హోమం శ్రీరామ పట్టాభిషేకాన్ని మన ఎమ్మెగనూరు గడ్డ మీద శ్రీ పరిపూర్ణానంద స్వామి గారి పర్యవేక్షణలో తిరుగులేని విధంగా మనం ఈరోజు అత్యద్భుతంగా భక్తి శ్రద్ధలతో మనందరం కూడా జరుపుకోవడం జరిగింది. 4 వేదాలు ఏదైతే ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, అదే రకంగా ఉన్నటువంటి యజుర్వేదం, వీటన్నిటిని కూడా ఈరోజు ఆ 4 వేదాల యొక్క మంత్రాలతో అమ్మవారిని, ఈశ్వరుణ్ణి, రుద్రుణ్ణి, చండీని, అదే రకంగా నారాయణుణ్ణి ఈ 14 రోజులు మనం చేసిన వేద మంత్రాల వేద ఘోషతోటి మన ఎమ్మెగనూరు గడ్డ పులకించిపోయింది. ఆధ్యాత్మికంగా ఈరోజు లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి గొప్ప కార్యంలో అనేక మంది జంటలు, అనేక మంది భక్తులు ఆ హోమాలలో కూర్చొని మనందరం తరించిపోయాం. రానున్నటువంటి రోజుల్లో లోక కళ్యాణం కోసం జరిపినటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో ఉండే ప్రజలు, మన ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు, మన ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో పరిపూర్ణానంద స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నప్పుడు మేమందరం కూడా ఆలోచించాం. వచ్చిన రోజు ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులందరూ కూడా ఏ రకంగా జరుగుతుంది, ఇంత పెద్ద హోమం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది, మనం ధర్మానికి, మన ఆధ్యాత్మికంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయాలన్నప్పుడు ఆ భగవంతుడు భగవత్ సంకల్పంతో నడుపుతాడంటే 14 రోజులు మన ఎమ్మెగనూరులో ఉన్నటువంటి మన భక్తులు, దాతలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఎక్కడ 87 యాగాలు చేశారు స్వామివారు. ఈ 87వ యాగము శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామికి మాత్రం ఎమ్మెగనూరులో జరిగిన
యాగం మాత్రం మరువలేని విధంగా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు వారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఈ యొక్క యాగాన్ని ఇంత ఘనంగా ఇంత గొప్పగా మనందరం జరుపుకొని ఈ యాగ ఫలితం ఏదైతే ఉందో మన కుటుంబాలకు మన ప్రాంతానికి మనందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీర్వచనంతో చేసే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా అద్భుతంగా చేస్తాం. నిన్ననే శ్రీరామ పట్టాభిషేకాన్ని ఎంత ఘనంగా చేసుకున్నాం. ఈరోజు సాయంత్రం శాంతి కళ్యాణంతో మన యొక్క కార్యక్రమాలు, మన యొక్క 14 రోజుల ఈ యొక్క ఆయుధ చండీ అతిరుద్ర శ్రీ విశ్వశాంతి కొరకు జరుగుతున్నటువంటి ఈ యాగాన్ని పరిపూర్ణం చేసేటువంటి చివరి రోజుతో సాయంత్రం వేళ జరిగే శాంతి కళ్యాణంతో పరిసమాప్తం అవుతుంది. మరొక్కసారి నేను శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ప్రాంతంలో మన దగ్గరకు వచ్చి ఈ యొక్క గొప్ప యాగాన్ని మనందరం కూడా మనం బ్రహ్మాండంగా చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు, దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మన భక్తాదులు మనందరం కూడా దాతలు ఈ యొక్క కార్యక్రమానికి సేవ చేసి, అదే రకంగా చాలా మంది ధనం రూపకంగా కాదు సేవ రూపకంగా కూడా భక్తి రూపకంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగాన్ని దిగ్విజయంగా చేసి 14 రోజులు జరిపేటువంటి శక్తినిచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించినటువంటి జయనాగేశ్వరుని నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా మీకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. కొంతమంది 9 మందిని ఆల్రెడీ తీయబోతున్నారు. అది కూడా నాకు రిపోర్ట్ రావాలి. కాబట్టి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.